రెస్టారెంట్కి వెళ్తున్నామని చెప్పేసి సౌమ్య కాల్ చేసి చెప్తుంది. ఈలోపు వెంటనే రెస్టారెంట్ అడ్రస్ కూడా చెప్తుంది. అదే సమయానికి శరణ్య రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అక్కడ కనిపించరు. వెంటనే మళ్ళీ కాల్ చేస్తుంది. ఎక్కడున్నా చెప్పవే అనే విధంగా సౌమ్యని అడుగుతూ ఉంటుంది శరణ్య. ఏంటి అప్పుడే వచ్చావా రెస్టారెంట్కి, ఎక్కడున్నావే చెప్పవే అని చెప్పేసి అంటుండగా, అయ్యో సారీ శరణ్య, ఇందాక మేము అక్కడే రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ మాకు నచ్చలేదు కాబట్టి వేరే రెస్టారెంట్కి వచ్చాము అనే విధంగా శరణ్యను ఆడిచ్చినట్టు నాటకం ఆడుతూ ఉంటుంది సౌమ్య. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పవే అని శరణ్య అడుగుతుంది. మేము మరొక రెస్టారెంట్కి వచ్చాం అనేసరికి ఫోను ఎత్తేసేంత కోపం వస్తుంది. దీనికి ఇలా కాదు, దెబ్బకి మొహం వాచిపోయేలా కొట్టాలి అనే విధంగా నిర్ణయించుకుంటుంది. ఆగవే, ఇక్కడ నువ్వు ఎన్ని దేశాల నుంచి ఎక్కడ రెస్టారెంట్లో దాగి ఉన్నా నేను 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేలా నీకు ఎలా దెబ్బ కొడతానో చూడవే. సరే, రెస్టారెంట్ దగ్గర నా మొగుడితో నువ్వు ఎంజాయ్ చేస్తూ కానీ నేను చెప్పే విషయం వింటే గుండెలు పగిలిపోతాయి అనే విధంగా అంటుండగా, ఏంటి నీ మొగుడితో నేను రెస్టారెంట్కి వచ్చేసరికి మతి మొత్తం బ్లాక్ అయిపోయినట్టుంది కదా? లేదే, నేను చెప్పేది వింటే ఇప్పుడు నీ మతి మొత్తం బ్లైండ్ అయిపోయి రక్తం గడ్డ కొట్టి చస్తావే అని శరణ్య అంటుంది. బెంగళూరు నుంచి ఇప్పుడే ఎండి గారు వస్తున్నారని ఆల్రెడీ నాకు మెసేజ్ చేసి చెప్పారు. ఆ ఎండి గారు వచ్చిన తర్వాత ఇక నీ బండారం నువ్వు చేసే ప్రతి ఒక్కటి బయటపడుతుంది అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది సౌమ్య. ఏంటి వాళ్ళు వచ్చిందంటే నేను పంపించిన ఇక సౌమ్యని కాదని తెలిసిపోతుంది, నా బండారం బయటపడుతుంది. లేదు, ఎలాగైనా సరే ఖచ్చితంగా ఇది ఆపాలి అని చెప్పేసి టీ తాగుదామని దర్శన్తో కలిసి వచ్చిన ఈలోపు వెంటనే, దర్శన్ సార్ వెళ్దామా? అదేంటి సౌమ్య, టీ తాగుతున్నాం కదా, వద్దు సార్ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇక దర్శన్ని ఎగిరెగిరే పట్టించుకుంటూ ఇంటికి తీసుకొని వస్తుంది. ఈలోపు ఇక అందరు వస్తున్నారా అని చెప్పేసి ఈలోపు ఇంటికి వెళ్ళిన శరణ్య అందరినీ పిలుస్తుంది. ఇక ఆశ్చర్యంగా వెంటనే అదే సమయానికి అత్తయ్యగారు వస్తున్నారా, సౌమ్య వచ్చిందని చెప్పేసి అనేసరికి వెంటనే ఆనంద భైరవి చీర పట్టుకొని వస్తుంది. ఆ సమయంలో వెంటనే ఆనంద భైరవి, బర్త్డే శుభాకాంక్షలమ్మ, నీ పుట్టినరోజట కదా, అందుకే చీర తెప్పించానని చెప్పేసి చీర ఇస్తుంది. అదేంటి మేడం, ఆల్రెడీ నేను డ్రెస్ వేసుకున్నాను కదా, ఇది నాకు బాగానే ఉంది. అయ్యో సౌమ్య, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి అన్నాను కదా, ఆ గిఫ్ట్ అతి త్వరలోనే ఇంకో 10 నిమిషాల్లో నీ ముంగట ఉంటుంది, వెళ్ళి చీర కట్టుకొనిరా అనేసరికి వెంటనే చీర కట్టుకోవడానికి లోపలికి వెళ్తుంది. ఇదేంటి, దీన్ని దెబ్బ కొట్టాలంటే ఇది నన్ను దెబ్బ కొడుతుంది అని చెప్పేసి సౌమ్య అనుకుంటుంది. చీర కట్టుకొని లోపలికి వెళ్ళిన సౌమ్య ఇంకా రావట్లేదు. ఈలోపు అనుకున్నట్టు శరణ్య వేసిన ప్లాన్ ప్రకారం పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడడానికి ఇంటికి వచ్చేస్తారు. అదే సమయానికి ఆనంద భైరవి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతుంది. అమ్మ శరణ్య, వెళ్ళి సౌమ్యం తీసుకురా అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే త్వరగా అయిపోయిందా అని చెప్పేసి శరణ్య సౌమ్యని ఆగపట్టిస్తుంది. అదేంటి, ఎవరు వస్తున్నారు, సర్ప్రైజ్ అని చెప్పేసి అన్నాను కదా, వస్తున్నారు అని చెప్పేసి వెంటనే ఇక సౌమ్యం తీసుకొని కిందికి వస్తుంది. అదేంటి, వాళ్ళెవరా, నా మొగుడిని నువ్వు నీ కొంగున కట్టుకొని తీసుకెళ్తా అని చెప్పేసి అన్నావు కదా, మరి నా మొగుడిని కాపాడుకోవాలంటే నీకు పెళ్లి చేయాలి కదా, ఇప్పుడు నీ పెళ్లి కోసం అని చెప్పేసి పెళ్లి చూపులు అరేంజ్ చేయించాను అనేసరికి సౌమ్య షాక్ అయిపోతుంది. ఏంటి, నాకు పెళ్లి చూపులా? ఆల్రెడీ చెప్పాను కదా, నీ మొగుడు నన్నేం చేశాడు, అందుకనే నువ్వు ఇలా తిక్క వేషాలు వేస్తావని నీకు పెళ్లి చేసి నిన్ను శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించడానికి ఈ ప్లాన్ చేశాను అనే విధంగా వెంటనే తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడుతుంది. అబ్బాయి అమ్మాయి చూసుకుంటారు, ఒకరికొకరు మాట్లాడుకున్నట్టుగా నాటకమాడతారు. ఆ సమయంలో సౌమ్యకు నచ్చదు. ఇక ఆనంద భైరవి, తను మంచి పిల్ల, మా దగ్గరనే
ఇక జాబ్ చేస్తుంది, ఎవరు లేరని చెప్పేసి సౌమ్య గురించి చెప్తుంది. ఎంత కఠినమైనా పర్లేదు, కానీ అబ్బాయి అమ్మాయిని అర్థం చేసుకొని హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటుంది. అమ్మాయి మాకు బాగా నచ్చింది ఆనంద భైరవ్ గారు, మీ ఇంటి నుంచి వెళ్ళి ఒక సంబంధం అంటే అది మేము ఎంత అదృష్టం చేసుకొని ఉండాలని చెప్పేసి వాళ్ళు అంటారు. వెంటనే ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇక ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అనేసరికి ఇక సౌమ్య కంగారు పడుతూ ఉంటుంది. అంతేకాదు మా సౌమ్య కూడా ఇష్టమే అని పెళ్లి వాళ్ళు ముహూర్తాలు చూసుకొని పెట్టుకొని పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోతారు. ఈలోపు వెంటనే ఇక కోపంతో సౌమ్య లోపలికి వెళ్తుంది. అదే సమయానికి శరణ్య వెళ్తుంది. ఏంటి కుక్క కాటికి చెప్పు దెబ్బ ఎలా ఉంది? నా మొగున్నే నీ కొంగును కట్టేసుకొని ఏదో చేయాలనుకున్నావు కదా, ఇప్పుడేం జరిగింది? పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా మొగుని నాకు తెలియకుండా బయటికి తీసుకెళ్ళి తనతో ఎంజాయ్ చేసి అంతేకాకుండా ఇంకా బలమైన సాక్ష్యాలు పట్టుకొస్తానని అంటే సరిపోతుందా? ఇప్పుడు ఈ మాటలో ఏమర్థమైందంటే కావాలని బ్లేమ్ చేసి నా మొగుడిని ఇక నువ్వు నా మొగుని చేత తాళి కట్టించుకొని ఈ ఇంట్లో ఉండడానికి రీజనబుల్గా కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఒక్కటి చెప్తున్నాను విను, దీని వెనకాల ప్రతి ఒక్కటి నీ హస్తం ఉంది. నీ హస్తం వెనకాల ఇంకెవరైనా ఉన్నారని తెలిసిందనుకో, మరుక్షణం భూమి మీద బ్రతకడానికి నువ్వు రోజును మాత్రమే లెక్క పెట్టుకోవే అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు సౌమ్య వెంటనే ఇక అనన్యం కలవడానికి వెళ్తుంది. ఆ సమయంలో అనన్యకు జరిగిన విషయం చెప్తుంది. ఏంటి ఇదంతా జరిగిందా? ఆ శరణ్య ఇంత ఘోరం చేసిందా? అవును అనన్య, ఇప్పుడు ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక చేయడానికి ఏం లేదు, ఎందుకంటే నువ్వు ఇక దద్దరిలేలా అందరికీ గుండెలు పగిలేలా నిజం చెప్పాలి. ఏంట నిజం? ఏముంది, ఇప్పుడు నీ జీవితాన్ని సర్వనాశనం చేసింది దర్శన్ అని ఆల్మోస్ట్ శరణ్యకు తెలుసు. దాన్ని ఒక పాములాగా వాడుకొని నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పేసి రిపోర్ట్లు తీసుకొచ్చి ఆనంద భైరవి చేతిలో పెట్టు, నేను ప్రెగ్నెన్సీ అని. దానికి కారణం ఎవరు అని ఆనంద భైరవి అడుగుతుంది. ఆ తర్వాత నీ కొడుకు దర్శన్ అని నిజాలు సాక్ష్యాలతో ఒక్కొక్కటి బయటపెట్టు. పరువు కోసం ప్రాణం ఇచ్చే ఆనంద భైరవి ఇక వెంటనే ఏం ఆలోచించకుండా దర్శన్ చేత 3 ముళ్ళు వేయిస్తుంది, లేకపోతే ప్రాణమైన తీసుకుంటుంది. ఏంటి ఇలా జరిగేస్తుందా? చెప్తున్నాను కదా, ఆనంద భైరవి పరువు కోసం ప్రాణం ఇచ్చేది. ఇక నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేస్తూ అచ్చే పెళ్లి కొడుకును చూస్తూ పెళ్లి చేసుకుంటే తర్వాత దర్శన్ నీకు లైఫ్ లాంగ్ దూరం అవుతాడు. ఇంట్లో అడుగుపెట్టింది ఎందుకు? దర్శన్ కోసమే కదా. అంతే కదా, దర్శన్ కోసమే ఇలా ఇన్ని జన్మలెత్తాను. ఇప్పటికి నా రూపాన్ని మార్చుకొని దర్శన్ని నా వాడై తిప్పుకునడానికే కదా నేను ఇంతలా తెగించాను. అలాంటి దర్శన్ని నీ దూరం చేసుకొని ఎవరినో పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? అందుకే ఇక నువ్వు రంగంలోకి దిగి ఇక నాటకాన్ని మొదలు పెడితే ఆ తర్వాత మన చేతికి దొరికే ఆయుధాలను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడిపోయినట్టు డాక్టర్ని నేను పంపిస్తాను. ఆ డాక్టర్ వచ్చి తను కడుపుతో ఉందని చెప్పేస్తుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. దానికి కారణం ఎవరని చెప్పేసి ఆనంద భైరవి నిలదీస్తుంది. ఆ తర్వాత దర్శన్ పేరు చూపించు. అక్కడ సీన్ సీతారవుతుంది. అప్పుడు పరువు పోయిందని ఆనంద భైరవి కుమిలి ఏడుస్తుంది. ఆ తర్వాత రచ్చ అవుతుంది. ఆ తర్వాత మీడియా ప్రతి ఒక్కరిని పిలిపిస్తానని నువ్వు నీ జీవితానికి అర్థం లేదని కాస్త ఎమోషన్తో బ్లాక్మెయిల్ చెయ్యి. ఆ తర్వాత జరగబోయే సీన్లో ఇక ఆనంద భైరవి నోరు మూసుకొని దర్శన్ చేత 3 ముళ్ళు నీ మెడలో వేయిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్తుంటే కళ్ళకు కట్టినట్టు జరుగుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ ఇంటికి వెళ్ళేసరికి ఏంటి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటారు. అబ్బే ఎక్కడికి లేదు అని చెప్పేసి లోపలికి వెళ్తూ అకస్మాత్తుగా కింద పడిపోతుంది. అయ్యో సౌమ్య పడిపోయిందని చెప్పేసి అందరూ కలిసి వెళ్తారు. ఇక సౌమ్య వర్క్ ప్రెషర్ వల్ల పడిపోయినట్టుంది అని చెప్పేసి వెంటనే తన రూమ్లో పడుకోబెట్టి ఈలోపు వెంటనే డాక్టర్ వచ్చేస్తుంది. ఆ డాక్టర్ ఇక ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా వచ్చేస్తుంది. డాక్టర్ వచ్చి వెంటనే తన చేయి చూసి తను కడుపుతో ఉన్న విషయం బయటపెట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తారు. ఇక్కడ మిరాకిల్ ఏంటంటే అలా సౌమ్య కింద పడిపోవడం, అన్ఎక్స్పెక్టెడ్గా డాక్టర్ రావడం, కడుపుతో ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పడం, ఇక్కడ శరణ్యకు అనుమానం పెరిగిపోతుంది.